జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతో ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి? ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము ఆయన కీర్తిని ప్రకాశించే సాక్షులు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరో కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి, అనేకుల కొరకు ప్రార్థించండి. మరి చాలామంది ఎండ తీవ్ర ఎక్కువ వల్ల, గాలి కొట్టడం వల్ల చాలామంది పిల్లలు బలహీనం అయిపోతున్నారని మరి మాకు కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తున్నాయండి. మరి ప్రతి ఒక్క బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. అలాగే వృద్ధాప్యులు ఉన్న అవ్వల కొరకు, తాతల కొరకు కూడా ప్రార్థనలు చేయండి. ఈ ఎండ గాలుపుకి వారికి ఏ బలహీనత చోటు చేసుకోకూడదని, దినదినం వారికి శక్తిని పొందుకోవాలని, ఎండ తీవ్రత తగ్గాలని ప్రార్థనలు చేయండి. అలాగే చాలా చోట్ల నీళ్ళు లేని పరిస్థితులు ఉన్నాయి, కరెంట్ లేని పరిస్థితులు ఉన్నాయి. వారికి ఏ ప్రాంతంలో ఎక్కడ నీరు లేదో, ఎక్కడ కరెంట్ లేదో దేవుడు వారికి కరెంటు, నీరు అనుగ్రహించాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 21. నా నిమిత్తము నేను నియమించుకునే జనులు నా స్తోత్రములను ప్రచురం చేదురు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ ప్రజలు నా కొరకు నియమించుకుందిని, నా కొరకు వీరు సాక్షిగా నా కీర్తిని చెప్దురు అని ఇక్కడ దేవుడు చెప్తున్నారు. ఈ మాటను బట్టి దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడో ఇక్కడ అర్థమవుతుందండి. ఎందుకంటే ఆయన నామమును మహిమపరచడం కోసం, ఆయనకి సాక్షిగా జీవించడం కోసం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడండి. హల్లెలూయా. ఒకప్పుడు మనము అరణ్య అనుభవంలో తిరుగుతూ ఉన్నాం, లేదంటే సాతాను కాడి కింద ఉన్నాం. కానీ ప్రభు మనకి ఆయన బిడ్డలుగా పిలుచుకొని మనకి స్వతంత్రం ఇచ్చాడండి. ఆయన హల్లెలూయా. బిడ్డలుగా తీర్చిదిద్దాడండి మనల్ని. మన తండ్రిగా ఆయన్ని మనం ప్రార్థిస్తున్నప్పుడు ఏమంటాం? అయ్యా, దేవా, తండ్రి అంటాం కదండి. ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం. మనం ఒకప్పుడు ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ ఆయన మనల్ని చెంతకు చేర్చుకొని మనల్ని తీర్చిదిద్దాడండి. హల్లెలూయా. ఆయన ప్రేమ వర్ణించలేమండి. అంత గొప్ప ప్రేమను మన వెడలా చూపారండి. మరి ఆ ప్రేమను పొందుకుంటున్నవారు మనం, ఆ ప్రేమ అన్ని వేళ మనం పొందుకుంటున్నాం కదండి. మరి అంత ప్రేమను ఇచ్చిన దేవుడికి మనం ఏం చేస్తున్నాం? గాయాలు రేపుతూనే ఉంటున్నాం. ఇంకా లేదండి. ఆయన ఏమంటున్నారు? నా జనులు నా కొరకు ఏర్పరచుకున్నాను. ఎందుకుంటా? ఆయన నామాన్ని ఘనపరచడానికి. మరి మనం ఆయన స్తుతిస్తున్నామా? ఆయన నామాన్ని కీర్తిస్తున్నామా? ఆయనకి సాక్షిగా జీవిస్తున్నామా? లేదా ఆయన నామానికి అవమానంగా జీవిస్తున్నామా? ఇక్కడ మనం పరీక్షించుకోవాలండి. అవమానంగా జీవిస్తున్నామా? దేవుడికి మహిమకరంగా జీవిస్తున్నామా? మన జీవనం బట్టి, అంటే మన జీవించడం బట్టి, మన క్రియలను బట్టి, మన ప్రవర్తన బట్టి దేవుడికి మహిమ వస్తుందండి. అన్ని జనుల మధ్యన మరి ఆయన నామాన్ని అవమానం పడకుండా ఘనత రావాలంటే మన బిహేవియర్ని బట్టి, మన ప్రవర్తన బట్టి, మనం ఎలాగుంటున్నామో క్రీస్తు ప్రేమను పోలి నడుచుకుంటూ ఉంటే ఆయన నామానికి ఘనత వస్తుందండి, అవమానం రాదు. ఎలాగున్నామో ఇక్కడ మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రేమ అవధులు లేవండి. అంత గొప్ప ప్రేమను పొందుకుంటున్నాం, మనం ఇందుకు ప్రేమను కనపరచలేకపోతున్నాం. ఇది కూడా మనం పరీక్షించుకోవాలండి. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇక్కడ మీరు చీకటిల నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచిన ఆయన గుణాతిశయములను ప్రతిజ్ఞ చేయడం నిమిత్తం ఏర్పరచుకోబడిన వంశమని రాజులైన రాజుల వంశంలోంచి పరిశుద్ధ జనాంగం దేవుడి సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా.
ఇక్కడ మీరు ఈ వాక్య భాగం మళ్ళీ చదువుకోండి, నాకు ఇక్కడ నోరు తిరగలేదు. జనం ఎక్కువగా అన్న మాట ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన మన చీకట్లోంచి ఎలుగులోకి పిలిచిన అతను గుణాతిశయములు ప్రకటించడానికి మన రాజ సమూహమే కాదు, మన ప్రజల అందరినీ కూడా ఆయన పిలుచుకున్నాడంటే అండి. ఆయన నామమును, ఆయన గుణాతిశయములు ప్రకటించడానికి, ప్రకాశించడానికి. హల్లెలూయా. ఒకసారి ఈ యెషయా గ్రంథము, ఈ పేతురు గ్రంథం ఒకసారి మీరు చదవండి. చదివి 1-2 సార్లు ధ్యానించండి. దేవుడు మనల్ని ఎలా పిలుచుకున్నాడు, ఎలా ఏర్పరచుకున్నాడు, ఎలా ఉంటున్నాం మనం. ఇక్కడ మనం ప్రశ్న వేసుకోవాలి. ఆయన మనల్ని చీకట్లోంచి వెలుగులోకి పిలిచాడండి. ఎందుకంటే ఆయన నామను మహిమపరచడానికి. ఎఫెసీయ పత్రిక 2వ అధ్యాయం 10వ అక్షరం, ఇది కూడా చదవండి. మంచి క్రియలు చేయడానికి మన దేవుడి చేతులతో సృష్టించబడ్డాం. మనము ఎందుకు సృష్టించబడ్డామంటే మంచి క్రియలు ఆయన చేతి ద్వారాగా మనం సృష్టించబడ్డామండి. హల్లెలూయా. సృష్టికర్తను విడిచిపెట్టి మనం ఎక్కడో తిరుగుతూ ఉంటాం. మనం చాలా మట్టికి ఈ మాటలు వింటున్నవారు మీలో చాలామంది తెలుసుకొని ఆయనలోకి వచ్చారు. కానీ ఆయనలోకి వచ్చి ఆయనలో స్థిరపడక అటు ఇటు తిరుగుతూ ఉంటాం. కాదు, మనం చీకట్లోంచి వెలుగులోకి వచ్చాం కాబట్టి ఫస్ట్ అయినా ఆయన ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న జనం ఏమయ్యాం, మనం తప్పుపోయిన వారిని కూడా మళ్ళీ ఏం చేశాడు ప్రభు, మనల్ని చీకట్లోంచి వెలుగులోకి తీసుకొచ్చాడు. మరి వెలుగులోకి వచ్చాక మనం వెలుగు సంబంధాలుగా ఉండి ఆయన గుణాతిశయములు, ఆయన కీర్తిని మనం ప్రచురం చేయాలి. అలాగా చేయట్లేదు. చేస్తున్నామా లేదో ఒక్కసారి పరీక్షించుకోండి. ఎందుకంటే ఆయన నామను ఘనపరచడానికే తప్ప మన వెళ్ళ అవమానం రాకూడదండి. నీ వెడల ఒక ఆత్మ రక్షించపోయినా అని ఏమనుకోడు, కానీ నీ వల్ల నా వల్ల ఆయన నామానికి అన్ని జనుల మధ్యన అవమానం రాకూడదు, ఘనత రావాలి. మనల్ని ఎందుకు సృష్టించుకున్నారో ఇక్కడ ఎఫెసీయ పత్రికలో కూడా చెప్తున్నారండి. ఆయన నామాన్ని కనపరచడానికి ఆయన చేతులతో మనల్ని సృష్టించాడండి. హల్లెలూయా. ఆయన మనం స్తుతించాలండి, అన్ని వేళలా స్తుతించాలి. మనం బయటికి వెళ్ళాం స్తుతించాలి, ఇంటికి వచ్చినా స్తుతించాలి, తింటున్నా స్తుతించాలి, అన్ని వేళ్ళని ఘనపరుస్తూనే ఉండాలి. చాలామంది కొంతమంది అంటారు, దేవుడు నాకు ఏం చేశారు, దేవుడు నీకు ఏం చేశాడో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడు, ఒకసారి ఎక్కువ న్యూస్లు చూడు, దేవుడు నీకేం మేలు చేశాడో తెలుస్తుంది. నీకు దేవుడు ఏం చేశాడో ఒక్కసారి ఆ కోమలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడు. ఆ స్థితి నీకు లేకుండా ఆరోగ్యం ఇచ్చాడు. కొంతమంది కుటుంబాలు లేక అల్లాడిపోతున్నారు. బీదలను చూడండి, అనాథాశ్రమం వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళని చూడండి. దేవుడు మనకి ఏ స్థితిని ఇచ్చాడో. చాలామంది పక్కవాడు బిల్డింగ్ కట్టుకుంటే వాళ్ళతో పాటు బ్యాలెన్స్ చేసుకుంటారు. అలా బిల్డింగ్ని ఎప్పుడైనా కట్టుకోవాలని కాదు. నువ్వు ఇంకా సజీవుగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావంటే అది దేవుడి కృప వల్లనే. హల్లెలూయా. అందుకు పెట్టి దేవుని సృష్టించాలి. నేను చీకట్లోంచి విడిపించాడు కదా, పాపక్రియలోంచి విడిపించాడు కదా, దేవుని స్తుతించాలి. మనం దేవుని స్తుతించడానికే ఉన్నామండి. ఆయన నామాన్ని ప్రకాశించడానికి ఉన్నాం, ఆయన నామాన్ని ఘనపరచడానికే ఉన్నాం. అంటే ఆయన సాక్షిగా మనం జీవించాలండి. ఎక్కడ చూడండి, సమరయ స్త్రీ ప్రభు వద్దకు వచ్చింది, ఆయన మాటలింది. ఆవిడ వద్దకు రాలేదు, కానీ ప్రభువే ఆవిడ దగ్గరికి వచ్చాడు. ఆయన చెప్పిన మాటలు వింది, కానీ కనుగొందండి. జీవధర మాటలు కనుగొంది. క్రీస్తు సాక్షిగా సమరయ స్త్రీ నిలిచిపోయిందండి. పేతురు గారి దగ్గరికి ప్రభు వెళ్ళాడు అండి, ప్రభు దర్శించాడు, ఆ ఓడలోకి వెళ్ళాడు. వెళ్ళగానే పేతురు మాట, దేవుడు మాట పేతురు విన్నాడండి. విని వెంటనే ప్రభు శిష్యులుగా జీవించారండి. ప్రభువునే కనపరిచారు భక్తులు. సౌలు ఒక శత్రువుగా, ఒక ఇల్లుగా, ఒక రవడిగా మరి ఎంతగా దారుణంగా ఉండేవాడండి. ఈ భూమండలంలో అలాంటి విలన్ లేడండి. పౌలు లాంటి వారు సౌలుగా ఉన్నప్పుడు అలాంటి విలన్ లేడండి. కానీ ఆ సౌలు ఎప్పుడైతే దేవుడు దర్శించాడో అతసాక్షి అయిపోయే వరకు కూడా దేవుడు సాక్షిగా జీవించాడండి. దేవుణ్ణే ఘనపరిచాడండి, దేవుని కీర్తిని ప్రసిద్ధించాడండి. హల్లెలూయా. మనం ఎలాగున్నాం, మనకు మనమే పరీక్షించుకోవాలండి. దేవుడి నామాన్ని అన్ని వేళగా మహిమపరుస్తున్నామా, దేవుణ్ణే ఘనపరుస్తున్నామా, ఆయన స్తుతించేవారుగా ఉండాలి. ఆయన చెప్తున్నాడండి ఇక్కడ యెషయా గ్రంథంలో. మళ్ళీ మూలవచనానికి వెళ్ళిపోతాం చూడండి. నా బిడ్డలు నేను సృష్టించుకున్నవారు, నా పిల్లలు అన్నట్టుగా చెప్తున్నారండి ఇక్కడ. ఆయన నా జనము,
నా నామను మహిమపరచడానికి రక్షణకి. కాబట్టి మనం ఆయన కీర్తిని ప్రశంసిస్తాం, ఆయన నామానే గణపరుస్తాం. నా నిమిత్తం నేను ఏర్పరచుకున్న జనము నా నామను ప్రచురం చేయరు. హల్లెలూయా. ఆయన ఏర్పరచుకున్న జనంగా మనం ఆయన నామాన్ని ప్రచురం చేద్దామండి. అలా ఉన్నామో లేదో పరీక్షించుకుందాం. ఈ మాటలు ఉంటుంది ప్రియ సహోదర సహోదరాల, నువ్వు దేవుని నామాన్ని గణపరుస్తున్నావా? దేవుడు చెప్పిన మాటకు లోబడుతూ నడుస్తున్నావా? ఆయన మాటకు విధేయత చూపిస్తున్నావా? ఒక్కసారి నేను నువ్వే పరీక్షించుకొని ఆయన నామాన్ని గణపరిచేవారుగా, ఆయన స్తుతించే జనంగా నీకు నీవే సిద్ధపడు. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపాదైనైతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.